నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్. చెవి నొప్పితోటి బాధపడతారు చాలామంది. మళ్ళా ఏమైపోతదంటే కొందరికి చెవి నొప్పి స్టార్ట్ అయితది. మెల్లమెల్లగా దాంట్లో ఇచ్చింగ్ గూడా స్టార్ట్ అయితది. ఏం జేస్తారు అందరూ ఇట్లా జేసుకుంటారు. అట్లా జేస్తూ ఏమైతది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళకి వినిపియడం గూడా తగ్గిపోతది. అంటే మనకెట్లా వినిపిస్తుంది వాళ్ళకట్లా వినిపియదు. ఏజ్ తోటి గూడా ఈ ప్రాబ్లమ్ అయితది. అయితే ఇదసలు ఎందుకైతుంది ఇట్లా అంటే, ఇప్పుడు చాలామంది మీరు గమనించండి ఏం జేస్తారంటే వాళ్ళ తాళం చేతులుంటాయి గదా! బండి తాళం చేతులు. బండి తాళం చేతులతోటి చెవు సాఫ్ జేసుకుంటారు. అవునా కాదా? బండి తాళం చేత్తోటి చెవు సాఫ్ జేసుకునే కొందరికి అలవాటయిపోతది. వారానికి 2, 3 సార్లు చేసుకుంటారట్లా. వారానికి 2, 3 సార్లు చేసుకోవడం వల్ల ఏమైతదంటే, ఇప్పుడు ఇయర్ బడ్లుంటాయి గదా! ఇయర్ బడ్ల మీద కాటన్ ఉంటది. కానీ మన బండి తాళం చేతి పైన ఏమైనా ఉంటదా? ఏముండవు. అది మెటల్ అది. అది ఏమైతది లోపటికి పోయి మనం సాఫ్ జేసి అక్కడ ఇన్ఫెక్షన్ డెవలప్ అయిపోతది. ఇన్ఫెక్షన్ డెవలప్ అయిపోయి ఒక పేషెంట్ గూడా వచ్చిండట్లా. ఆయనకు వినిపిస్తలేదు. ఇన్ఫెక్షన్ డెవలప్ అయిపోయింది. అట్లా 15, 20 ఏండ్ల నుంచి ఉంది. మళ్ళీ ఆయనకు ఏమైపోయిందంటే ఇయర్ డ్రమ్ ఉంటది ఒకటి లోపట. ఆ ఇయర్ డ్రమ్‌లో ఒక రంధ్రం లాగా పడిపోయింది. అండ్ ఆయనకు వినిపియడం గూడా ఆగిపోయింది ఒక చెవి. మన దగ్గరకొచ్చిండ్రు. మనం ట్రీట్మెంట్ ఇచ్చినాము. అయితే ఆయనకేమైతుండే ఇంకా చెవులకెళ్ళి చీము గూడా వస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ ఎంత ఎక్కువైపోయింది చీము గూడా రెగ్యులర్‌లీ కారుతది ఆయన చెవులకెళ్ళి. అవన్నిటికి మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చినాము. అది పూర్తిగా తగ్గిపోయింది హోమియోపతి తోటి. అయితే మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చెవులు సాఫ్ చేయొద్దు. ఇప్పుడు జంతువులుంటాయి. జంతువులు చెవులు సాఫ్ చేసుకుంటాయా? చెయ్యవు. ఎందుకు? ఏదైతే ఎక్స్‌ట్రా ఉంటది గదా! వాక్స్ చెవి లోపట అది ఆటోమేటిక్ మీరు పడుకున్నప్పుడు బయట పడిపోతది. మీరు సెపరేట్‌గా దానికి సాఫ్ చేసే అవసరం లేదు. మళ్ళీ సెకండ్ థింగ్ ఏందంటే, ఇది వాక్స్ ఎందుకు ఫార్మ్ అయితది ఇయర్‌లో? ఏ అయితే సౌండ్ పోతది, ఏ అయితే డస్ట్ పార్టికల్స్ పోతాయి, అవన్నిటిని లోపట పోకుండా అవి చేస్తాయి. అక్కడే ఆపేస్తది. ఇప్పుడు థియేటర్‌కి పోతారు గదా! మీరు గమనించండి. మొత్తం థర్మాకోల్, క్లాత్ మొత్తం గోడలకు ఉంటది. ఎందుకుంటది? ఎక్కువ వచ్చిన సౌండ్ రీసౌండ్ అవ్వకుండా అది అబ్జార్బ్ చేసుకుంటది. ఇది గూడా ఆ టెక్నాలజీ ఉంటది మీ చెవుల. మనం చెవు మొత్తం సాఫ్ జేసి అది ఖరాబ్ చేసేస్తాం. అయితే కొందరు ఏమనుకుంటారు ఇయర్ బడ్ తోటి సాఫ్ చేసుకోవచ్చా అని అనుకుంటారు. ఇయర్ బడ్‌లతోటి గూడా సాఫ్ చేయొద్దు. అసలు చెవే సాఫ్ చేయొద్దు అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ టిప్స్ ఫాలో చేయండి. మీకు చెవుల ప్రాబ్లమ్ ఉంటే మనకు కలవచ్చు గూడా. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.